ప్రేక్షకులకు బతుకుబాట కార్యక్రమంలో భాగంగా మనం హైదరాబాద్ లోని ఉన్నాము. ఇప్పుడు ఎద్దులకు, ఆవులకు, పశువులకు, బర్రెలకు, గేదెలకు వీటన్నిటికీ నాడలేస్తుంటారు. అంటే వాటికి కాళ్ళకు నాడలేస్తుంటారు. అంటే వాటికి పట్టాల లెక్క ఇట్లా వేస్తుంటారు. అంటే వాటి మనం చెప్పులు వేస్తుంటే ఎట్లుంటుందో వాటికి అట్లుంటది. ఈ విధంగా వేస్తున్నాడు ఇక్కడ అన్న సురేష్ రావు చౌహాన్ అన్న. ఆయన ఏంటి ఎట్లా ఎందుకు వేయాలి ఏంటంటే తెలుసుకుందాం. సురేష్ రావు చౌహాన్ నమస్తే. నమస్తే సార్. ఏంటి ఏం చేస్తారంటే మీరు? నాడలు కొడుతున్నా. నాడలు కొడుతురా? ఓకే. ఎందుకు కట్టాలి నాడలు? ఇది లేకుంటే నడవయి, ఇది లేకుంటే మెత్త పడతాయి. మెత్త పడిపోతాయి. చెప్పులు వేసుకున్నట్టు రోడ్డు మీద సన్న కంకర వెళ్తుంది కదా, ఆ కంకర ఎత్తుకోపోతుంది అట్లా అని. ఇక్కడ రావు, ఇక్కడనే గ్యాప్ ఇదే రాదు. ఇదే అదే దీని మీదనే నడుస్తుంది. అట్లా కాదు, అవసరం లేదు. అట్లా అవసరం లేదు. గుర్రాలకు కూడా ఒక సైడే వస్తుంది. గుర్రాలకు కూడా ఒక సైడే వస్తుంది. ఒక సైడే వస్తుంది. అట్లా వస్తుంది. అది దానికే ఎద్దులకు, లే బర్రెలకు వేయరు. వేయరు కదా, దేనికి వేయరు, దేనికి వేయరు. అప్పుడు అప్పట్లో దున్నపోతులు అంటే అప్పట్లో దంగు తిరుగుతుండే. అప్పుడు దంగు తిరుగుతుండే, అప్పుడు వేస్తురు. చెలక దున్నపోతురు అప్పుడు నూనె తిరిగితే అప్పుడు వేస్తురు. నేను 40 ఏళ్ళ సంది చేస్తాను. నేను మా నాన్న కట్టేది. మా నాన్న తర్వాత నేను నేర్చిన. ఒక ఆవుకు 250 తీసుకుంటాం. పెద్దదానికి 300. పెద్దదానికి 300. 250. వీళ్ళేగా ఏ వాళ్ళు ఉన్నారని వీళ్ళు ఉండేదాకానే ఇక అన్నించి ఏం లేదు. ఇక ఇది దీనికి లేపేది స్టాండ్. స్టాండ్ లెక్క ఇది. నువ్వు పట్రా 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 పట్రా. అంటే ఏ వయసు నుంచి చేయాలి? 3 సంవత్సరాల నుంచి చేస్తారు. 3 ఏళ్ళ నుంచి చేయాలా? 3 ఏళ్ళ వరకు డెక్కలు ఏం కాదు. అంటే రోడ్ల మీద తిరుగుతుంటే కాళ్ళు రిల్లలు కట్టినట్టు అవుతాయి. మనం తాడు కడతాం కదా లావుగా బిర్రిగా, ఆ తాడు కట్టకంలా చూడడం తిమ్మిరి పట్టినట్టు అవుతుంది. కాళ్ళు అట్లా తిమ్మిరి పట్టినట్టు అవుతుంది. అది కట్ చేస్తాను. కట్టరు ఇది. అంటే ఏది అందులో ఉన్న పేర్లు తీయడానికి? పేర్లు కాదు. దీని మూల ఈ కొడతా కదా నేను, ఈ మూల నేను నరికేస్తా. ఇది ఇది అట్లా. ఇంకోటి ఉందా? అంత తోలకరాపు గోర్లు కడియాలా? అట్లా తీసుకుంటావు? ఏం లేదు, ఆ దేవునికి ఏం లేదు. అట్లా బోనస్. మరి ఇదేందుకు? ఇది పొందియనికే, బిల్ల పొందియనికే. ఈ బిల్లలు పొందిస్తా కదా, ఇది గట్టిగా కట్ చేయనికే, బోర్ కట్ చేయనికే. ఇది అన్ని యంత్రాలు అన్ని ఉండాలా. ఇవన్నీ రకాలంటే ఎద్దును బట్టి చేస్తా. 5 రకాలు ఉంటాయి. ఏంటి ఏంటి? బుడ్డది ఉంటది, చిన్నగా ఉంటది, మన ఏళ్ళు ఎట్లా అట్లా ఉంటాయి. ఇది పెద్దదానికా? ఇది పెద్దదానికి. ఇప్పుడు పొంగునూరు ఆవు అని వస్తుంది చూడు, బుడ్డది. దానికి ఇంతనే గింత పట్టాలి. లేదు, ఇంత వస్తుంది.
ఇగో ఏముండ్రా ఇగో ఇంత వస్తుంది ఇంత వస్తుందా ఇంత వస్తుంది అడిగి వేసిన ఎప్పుడన్నా మస్తు కట్టినా రోజుకి ఎన్నింటికి వేస్తావు రోజు నేను కట్టాలంటే 20-30 కడతా 20-30 అట్లా ఓకే మరి ఎట్లా ఉంది సంసారం వెళ్తుందా మరి వెళ్తుందా అడిగి మరి ఎట్లా వీళ్ళు ఇప్పుడు అడిగిన ఎట్లా ముందే మీకు తెలుస్తుందా లేదా వాళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్లు చేస్తారు ఎమ్మటే వస్తావు ఇక నీకు నోటాడు అన్నట్టు ఎక్కడెక్కడ ఏది ఉంటుంది అనేది 4 దిక్కులు తిరుగుతా ఎట్లా తిరుగుతావు ఇదే సైకిల్ మీద ఓ మోటార్ మీద సైకిల్ మోటార్ సైకిల్ మీదనా సైకిల్ మీదనే సైకిల్ మీద తిరుగుతావు అంతే ఉండేది ఎక్కడ నేను ఉండేది సైదాబాద్ దోబిఘాట్ ఉందా ఎంత దూరం ఉంటుంది ఇడికెళ్ళి 2 కిలోమీటర్ ఉంటది మరి మీద దూరం ఉంటే కూడా అట్లనే పోతా అట్లే పోతావు హైటెక్ సిటీ దాకా పోయినా నేను హైటెక్ సిటీ దాకా పోయినావా హైటెక్ సిటీలో ఏముంటే ఇక్కడ వేయడానికి వీళ్ళు పోతారు కదా అక్కడ వీళ్ళు అక్కడ అడగనికి పోతారు కదా అట్లా పోతాను అంటే ఎక్కువ గంగిరెద్దులకి అంతే మీకు రిలేషన్ ఎక్కువ అంతే మరి ఇప్పుడు వచ్చే రోజుల్లో ఎద్దులు పశువులు తగ్గిపోయినాయి మరి ఎట్లా మీ గిరాకీ ఎట్లా భవిష్యత్తులో భవిష్యత్తులో అంటే ఉన్నారు మా కొడుకులు ఉన్నారు చేస్తారు కొడుకులు కూడా ఇదే పని మెకానిక్ ఇంకెవరికి నేర్పలేదు మరి పెద్దోడు నేర్చిండు పోయిండు చనిపోయిండు అయ్యో అట్లా ఆడే ఒక్కడే నేర్చుకుంటా అట్లా మరి ఎట్లా మరి ఇప్పుడు మరి మీ తర్వాత ఎవరు మరి ఎట్లా తెలియదు నా సర్వీస్ ఉండేదాకానే ఇక అంతే ఇక వీళ్ళు అప్పటిదాకా రారు ఇక అప్పటిదాకా సిటీ పెరిగినాక ఇక రారు ఇక సిటీ పెరిగితే ఏడొస్తారని వీళ్ళు ఉండడానికి జాగేయడం ఉంటది వీళ్ళకు 25 అంటే 25 కంటే 23 60 అంటే 60,000 వస్తాయి రోజుకు 60,000 అంటే 4,000 రోజు అంటే వేసినాడు తీరుస్తా వేసినాడు ఎంత వస్తాయి 4,000 వస్తాయి అందరూ వస్తాయి అంటే 1,00,000 దాకా వస్తాయి ఇన్కమ్ మొత్తానికి అటు ఇటు ఎవరేజ్ ఓకే మరి మంచిగా ఉంది ఓకే ఓకే బాగుంది అంటే ఎన్న వృత్తి నాడలేయటం ఇదొక వృత్తి అని చెప్పుకోవచ్చు ఇదొక బతుకుబాట కారకంలో ఇదో బతుకుబాట అంతే కదా అట్లా మరి ఏమైనా ప్రమాదాలు జరగవా ఏదైనా వేసినప్పుడు అంటే మూతి ముక్కు తలుగుతూనే ఉంటాయి అది చూసే పడతాను నేను ఇక్కడ ఉంది ఒకసారి చూపించండి కెమెరామెన్ గారు ఉంది దాన్ని చూస్తేనే భయం అవుతుంది మాకు అది ఏమన్నా అది ఒట్టిగానే కూర్చుంటది అది అంతేనా అంతే కూర్చుంటారా ఒట్టిగానే కూర్చుంటారు వీళ్ళు నేర్పించారు కదా కూర్చొని నేర్పించారు ఒకప్పుడు ఎట్లుండే ఈ వృత్తి ఇప్పుడు ఎట్లుంది అప్పుడు చాలా ఉండే చాలా ఉండనే అప్పట్లో చాలా ఉండే పని ఇది అప్పట్లో అట్లా అప్పుడు మలక్పేటలో కడుతుంటే ఎక్కువ రైస్ మిల్ కాడ బజార్ బండ్లు ఉండే కదా అప్పుడు కట్టేది నేను ఎక్కువ అట్లా అంతా మనదే తాడు కట్టే పైపు అంతా తెచ్చుకోవాలా ఇది లేకుంటే మళ్ళా ఒక 50 అప్పుడు 50 కొట్టుడే చేసుకోవాలా కట్టాలా కాదన్నా ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలా నీకు ఎక్కడ దొరుకుతున్నాయి ఎడ్లు ఆవులు బర్రెలు అని అప్పుడు ఉండేనా ఇప్పుడు లేవు ఇప్పుడు ఇదేంది ఇల్లే ఇప్పుడు ఏమున్నాయి మన నేర్పరాదు ఎవరికి నేర్పాలా నాకు నేర్పరాదు ఏం నేర్పుతా వేస్ట్ ఇది మేము నేర్చే అది కూడా దండగనే అప్పట్లో కొలువు పెట్టుకోవాలంటే మా అయ్య ఈ పని పెట్టుకొని ఏం కొలువు చేస్తారని వెళ్ళిపోలేదు అట్లా అట్లా ఆయన నేర్పిన విద్య మీకు అట్లా ఇంకేది 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు ఏం సంపాదించిన ఇది బరకత్ తక్కువ పైసా బరకతో ఉద్యోగం లేనివారు లేరు ఉన్నారు ఏంటంటే ఇది అంతే ఎంత సంపాదించే ఇదో అంతనేం బట్టి అంతే అది రైట్ అంటే ఇది ఇవాళ బతుకుబాట మన వెనకాల కనిపిస్తున్నాయి ఆవులు ఇటు పక్క ఎద్దులు ఇదైనా గంగిరెద్దులు కావచ్చు హైదరాబాద్ నుంచి పశువులకు ఆవులకు దాంతో పాటు గుర్రాలకు కూడా ఇప్పుడు రేస్ కోర్స్ ఉంది కదా అలా ఉన్న గుర్రాలు కూడా నువ్వేనా వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు వేరే ఉంటారు మరి మీరే గుర్రాలకు వేస్తారు మేము ఇక్కడ బరాత్ గుర్రాలు అడిగేస్తావా
దానికి 3000. సరే ఒక గుర్రానికి ఎందుకు అల్ల ఇల్లు ఏది పనికి వస్తుంది గుర్రానికి గుర్రాన్ని 5000 ఇప్పుడు వేసలేం కాదే ఇప్పుడు ఇది పనికిరావా గుర్రాలకు ఇది రాదు ఇది ఇగో ఇట్లా రావాలా గుర్రానికి ఎవరు చేస్తారు నేను చేస్తా ఇది నువ్వు చేస్తావు ఇగో ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఇదేంది ఇట్లా వస్తుంది పెద్ద గుర్రం పెద్ద గుర్రానికి ఇంత వస్తుంది పెద్ద గుర్రానికి ఇంత వస్తుంది చిన్న గుర్రానికి ఇట్లా వస్తుంది చిన్న టాంగ గుర్రాలు ఉండే అప్పుడు అప్పట్లో గడ్డికి పోయేది ఏది నేనే చేస్తాం దానికైతే ఒకదాని 3000 మంచి గిరాకీగా బాగుందిగా లేను అంటే అంతే లేనాడు పడగాడు సరే ఓకే మనోడు బిజీగా ఉన్నాడు అన్న ఎప్పుడు పోదాం అన్నట్టు అంతే కదా ఇంకో కాడ వేయాలనా అంతేనా అట్లా మనోడు ఎందుకంటే చాలా బిజీగా ఉంటాడు ఎందుకంటే అన్ని పశువులకు వేయాలి కదా హైదరాబాద్ ఉన్న పశువులన్నిటికీ వేయాలి ఇది సురేష్ రావు చౌహాన్ సంబంధించిన బతుకు బాట కార్యక్రమం ఇగో మూటమల్ల చదువుకుంటూ సైకిల్ మీద పోతారట సైకిల్ మీదనే తిరుగుతాడు మంచిగా అదొక ఉపాధి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రకరకాల ఉపాధులు ఉంటాయి ఇది కూడా ఒక ఉపాధి అని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో పశువులు అంతరిస్తున్నాయి దాంతోపాటు ఎద్దులు ఆవులు కూడా అంతరిస్తున్నాయి తగ్గిపోతున్నాయి వాటి సంఖ్య ఇట్లాంటి వారి బతుకు కూడా అంటే ఇట్లాంటి వారి ఉద్యోగాలకు కూడా ప్రశ్నార్థకంగా మిగిలే రోజులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాకపోతే అక్కడక్కడ ఇట్లాంటి గంగిరెద్దులు కావచ్చు అక్కడక్కడ గుర్రాలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటికి కూడా ఒక ఉపాధి దొరికేట అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, హైదరాబాద్.